ఐ నో. ఎందుకంటే ఒక మూవీ కోసము రైట్ ఫ్రమ్ ద హీరో నుంచి లైట్ మ్యాన్ వరకు అందరూ అంత ఎఫర్ట్ పెడతారు ఫర్ దట్ వన్ డే. ఆ వన్ డే వచ్చినటువంటి రిజల్ట్కి అంటే వేరే వాళ్ళు దాని గురించి తెలియకుండా మాట్లాడేటప్పటికి ఒక్కోసారి ఇట్ యాక్చువల్లీ ఇంపాక్ట్స్ యూ. ఇంపాక్ట్స్ యూ అండ్ ఇట్స్ ఇంపాక్టింగ్. అంటే ప్రొడ్యూసర్ అనేవాడు బతకాలి అంటే ఆర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్స్ బతకాలంటే దీస్ రివ్యూస్ హావ్ బికమ్ సో ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇప్పుడు అది చూసే వెళ్తున్నారు. కొంచెం కొన్నిసార్లు అనిపిస్తుంది అంటే బాలేని సినిమా బాలేదని చెప్తారు, వి లర్న్, మనం కూడా నేర్చుకుంటాం తప్పులు ఎక్కడ అని. కొన్నిసార్లు ఇలాంటి అటెంప్ట్ చేసి ఒక ప్రొడ్యూసర్ ఇంత ఖర్చు పెట్టి తీసి 2 ఏళ్ళుగా తీసి అంతే ఎంత బడ్జెట్స్ అయి ఉంటాయి, ఒక్క చిన్న రైటప్తో పోతుంది తగ్గుతుంది అంటే కొంచెం ఎక్కడో లోపల చిన్న గిచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ ఆడియన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ కైండ్ టు అస్. మంచి సినిమాలు వస్తే చూశారు, చెడ్డ సినిమాలు వస్తే మేము చూడవు అని చెప్పారు. బట్ అల్టిమేట్లీ దట్ బిగ్ స్క్రీన్ ఇస్ ద వన్ ఇన్స్పిరేషన్. అక్కడ నన్ను నేను చూసుకోవాలరా అని ఎందుకో సడన్ గా ఇట్ వాజ్ నాట్ ప్లాన్, ఎందుకో సడన్ గా ఇట్ జస్ట్ హ్యాపెండ్. అంటే దట్ వాజ్ ఎప్పుడు శర్వాన్ అట్లా చూడలేదు. ఎప్పుడు యు హావ్ బీన్ వెరీ కామ్ కదా, సడన్లీ వి సా దట్ రేజ్. అండ్ అది ఈ మధ్యన లాస్ట్ అందరూ అడుగుతున్నారు ఏంటి ఏమైంది సడన్ షిఫ్ట్ ఏంటి నీకు, ఇదివరకు నాకు ఇంత మాట్లాడటం వచ్చేది కాదు, నాట్ ఎ గుడ్ స్పీకర్ ఆర్ ఎనీథింగ్, బట్ అది సమ్హౌ ఇప్పుడు రాదు అంటే నేర్చుకోవాలనే తపన స్టార్ట్ అయింది. సూపర్, గ్రేట్. అండ్ definitely seeing that your transformation not only in your body but in your speaking, your way of being అన్ని కనిపిస్తున్నాయి మొత్తం. టూ గుడ్. అండ్ ఇందులో ఈ సినిమాలో లేడీస్ ని కూడా చాలా బాగా కనెక్ట్ చేశారు. లైక్ యువర్ వైఫ్ క్యారెక్టర్ కానీ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కానీ ద వే దే ఆర్ బిహేవింగ్ ఇస్ నాట్ అంటే ఎక్కువగా మనకి సినిమాల్లో కనిపించేది ఒక కైండ్ ఆఫ్ అంటే నా దగ్గర లేడు మొగుడు, ఎందుకు లేవు నువ్వు ఇప్పుడు అని తిట్టేసి అలా లేదు. చక్కగా అలా వచ్చి ఓకే అని చెప్పడం, నేను నీకోసం అవతల వెయిట్ చేస్తాను, నువ్వు దూకే 30 ఫీట్లు అనడం, ఇవి చాలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మన గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న లైక్ ఎనీబడి హూ ఇస్ సపోర్టింగ్ అస్, దట్స్ హౌ అ వుమెన్ ఈస్. అంటే నాగింగ్ చేసేవాళ్ళు ఉంటారేమో కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సపోర్ట్ చేసి ద వే అంటే తను అనన్య అనే క్యారెక్టర్ ఎంత బాగా రాసుకున్నాడంటే ఐ లైక్ దట్ క్యారెక్టరైజేషన్ బికాస్ షీ స్ట్రాంగ్, షీ డజంట్ గివ్ అప్ అండ్ షీ హోల్డ్స్ ఇట్ అప్. And she is also doing it for family. Yes. So తన పర్స్పెక్టివ్ లో తను రైట్, ఇతని పర్స్పెక్టివ్ లో ఇతను రైటా రాంగ్ అనేది మధ్యలో ఆగిపోయిన క్యారెక్టర్ నాది వికీ. ఎందుకంటే రాజశేఖర్ గారు క్లియర్, ఈ అమ్మాయి క్లియర్, వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయింది నేను. అనన్యాల మదర్ది తులసి గారిది చూసిన ఆవిడ కూడా వెరీ యాక్సెప్టింగ్ మదర్. కరెక్ట్. ద వే అంటే పిల్లల్ని ఎలా బతికించా అలా she let her live her child. సో మీకు ఆ సినిమా మొత్తం అన్ని క్యారెక్టర్స్ అలానే ఉంటాయి మీకు, ఎక్కడ ఫోర్స్డ్ గా మనకు సినిమాటిక్ గా. ఇన్ఫాక్ట్ మన అన్వర్ క్యారెక్టర్ కూడా అసలు విలన్ వచ్చి హీరోకి స్పాన్సర్ చేయడం అనేది అసలు ఇప్పుడు దాకా ఎక్కడ మనకి అసలు. సో అట్లా when he says that there can only be two champions, you and me, and నేను ఎలాగో ఇంక వెళ్ళలేను, నువ్వు ఉండాలి, ఇద్దరు నువ్వు అన్న ఉండాలి లేకపోతే నేనన్నా ఉండాలని. So it's very well written, very well made, and thanks to Abhi again. Yes. And అలాగే రాజశేఖర్ గారు కూడా ఆయనని ఇలాంటి ఒక రోల్ లో మనం చూడలేదు. This is the first time that we are seeing him ఇలాంటి ఒక క్యారెక్టర్ లో, and he did terrific. మీ ఇద్దరి కెమిస్ట్రీ అండ్ యాజ్ అ కోచ్ గా నాన్నగా ఉన్నప్పుడు కోచ్ వస్తాడు కానీ కోచ్ గా ఉన్నప్పుడు నాన్న రాడు. ఈ రియల్ లైఫ్ లో మీకు ఇది ఎంతవరకు వర్తిస్తుంది మీ నాన్న విషయంలో? ఆల్మోస్ట్ సిమిలర్ అంతే. అవునా? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్ ఆర్ లైక్ దట్ కదా. అంతే, దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్ యూజువల్లీ. అంటే వాళ్ళు చెప్పకపోవడం అది గొప్పతనం అనుకుంటారో ఏంటో మరి. అదే మనకి పిల్లలుగా ఏమో కొంచెం చెప్తే బాగుండు కదా, ఇంత కష్టపడుతున్నాం కదా అని ఉంటది. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి వాళ్ళు చెప్తే తలకెక్కించుకుంటారు అనుకుంటారో, చెప్తే సెంటిమెంట్స్ ఉంటాయి కదా, కొడుకు తండ్రిని పోడకూడదు అలా ఏదో ఉంటాయి, హగ్ చేసుకోకూడదు, జస్ట్ ఇట్లా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. బట్
ఐ డోంట్ నో. మోస్ట్ రీసెంట్లీ నాకు రోషన్ మోగ్లీ చూసిన తర్వాత ఇన్ విమల్ ఐ హగ్డ్ అండ్ ఐఎమ్ క్రైయింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దట్. దెన్ దీస్ బోత్ వెంట్ టు సీ ద ఫిల్మ్, రాజీవ్ అండ్ రోషన్. సినిమా అయిపోయింది, రోషన్ ఇటు తిరిగి నించున్నాడు, రాజీవ్ అటు నించుంటున్నాడు. ఇప్పుడు వీడు నన్ను హగ్ చేస్తాడేమో అని, లేదు నాన్న ఇటు వస్తాడు. అదొక 2 minutes నడిచింది, స్పేస్ ఉంటుంది. తర్వాత వీడు ఇలా వచ్చి పట్టుకున్నాడు అంతే. మనోడు బ్లాస్టర్ లేదు బ్లాస్ట్ ఏం లేదు, బాగా చేసారా, ఓకే ఓకే అంతేనా, అంతే చలో చాలు ఇంకా పో, ఇంకా చాలు వదిలినాను ఈ టైప్ లో. బట్ ఇంటికి వెళ్ళాక మీతో మాట్లాడి ఉంటాడు అంతే. సో ఐ థింక్ ఆ ఫాదర్, మీ ఫాదర్ ఈ సినిమాలో ఏమో జస్ట్ బర్త్డే కూడా హ్యాపీ బర్త్డే కార్డ్ ఇచ్చేసి వెళ్ళాడు కదా. హ్యాపీ బర్త్డే అంటే ఫాదరే కోచ్ గా ఉంటే ఎలా ఉంటుంది అనేది. అండ్ మొన్న కూడా ఇంటర్వ్యూలో సెల్లింగ్, ఈ ఫిల్మ్ ఎవరైనా ఏ ప్రొఫెషన్ లో ఉన్నా దే షుడ్ వాచ్ ఇట్ రీప్లేసింగ్ దట్ బైక్. కరెక్ట్ కరెక్ట్, అందరికి వర్తిస్తుంది అని చెప్పాను. చాలా చెప్పేటువంటి లైన్స్ కానీ చాలా డీప్ గా ఉంది. సో సంబడి వాస్ గోయింగ్ త్రూ అ వెరీ లో ఫేస్, ఐమ్ టెల్లింగ్ యూ, యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ బైకర్. మీరు అది ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తారతమ్యం లేదు, మీరు ఒక్కసారి చూసారంటే యూ విల్ డెఫినెట్లీ బి మూవ్ టు ఎస్ నేను చేస్తాను లైఫ్ లో. 200% యాజ్ ఎ పర్సన్ నన్ను బైకర్ అనే సినిమా మార్చేసింది. మీకు త్రూ ద జర్నీ ట్రాన్స్ఫర్మేషన్ అయింది, మాకు సినిమా చూసి అయింది. అదే, సో అది మీకు యాజ్ అన్ ఆడియన్స్ కూడా, ఫ్యామిలీస్, శర్వా అంటేనే నీట్ సినిమాలు తీస్తాడు, ఫ్యామిలీ సినిమాలు బాగుంటాయి అనేది ఏదైతే ఉందో, డెఫినెట్గా దిస్ ఫిల్మ్ విల్ ఇన్స్పైర్. మీరు చెప్పినట్టే బైక్ని తీసేసి వాళ్ళని ఆ ప్లేస్లో పెట్టుకుంటే ఎనీబడి కెన్ అచీవ్ ఎనీథింగ్ అనేది చాలా క్లియర్గా, ఇండైరెక్ట్గా చాలా బాగా చెప్పాడు. యా అండ్ ఎస్పెషలీ ఫర్ లేడీస్ ఎవరైతే ఇప్పుడు అమ్మలు పిన్నులు వీళ్ళందరూ ఉన్నారో, బైకర్ అని పోస్టర్ చూసేసరికల్లా అరే ఇది మనకి సంబంధించింది కాదేమో అనుకుంటారు, కానీ కాదు, ఇది మీకు కూడా, మీకు కూడా మీ లైఫ్ లో ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా మీరు రీప్లేస్ చేసి చూసుకోవచ్చు. సో ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ విజువలైజ్ ఇట్ ఇన్ దట్ వే, దిస్ మూవీ హ్యాస్ అ లాట్ ఆఫ్ టేక్ అవే. Along with being an entertaining film, there are very few films which are transformative films. అదే చాలా మంది ఇది బైక్ అనగానే దే ఆర్ థింకింగ్ ఇది ఉట్టి స్పోర్ట్స్ ఫిల్మే కదా అని అనుకుంటారు. నేను చాలా సార్లు కూడా చెప్పా, ఇట్స్ అ స్టోరీ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. అండ్ ప్రతి ఇంట్లో ప్రతి కుర్రోళ్ళు వాళ్ళ పాప ఎవరున్నా వాళ్ళ ఫాదర్స్తో చూస్తే అదొక ఫీల్ ఉంటుంది, డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే చేయదు. యా అండ్ ఈ బైకర్స్ ని కూడా రియల్ రేసర్స్ ని వాడారంట కదా. బట్ యూ మస్ట్ హ్యావ్ ఆల్సో డన్ మెనీ ఆఫ్ ద స్టంట్స్ ఇన్ దట్. మీకు ఎప్పుడైనా దీనికి ఏదైనా జరగటం కానీ? నాకేం జరగలేదు, లక్కీలీ. ట్రాక్ క్లీనింగ్ చాలా సార్లు చేశారు కదా. ట్రాక్ క్లీనింగ్ చేశారు, బట్ it's very hard to drive in that dirt biking. It was pretty hard. ఇండోనేషియాలో షూట్ చేసాము, బట్ దానికి స్పెషల్స్ దిలీప్ సుబ్రాయన్ అని మన తమిళ్ మాస్టర్, ఆయన చేశారు కొరియోగ్రఫీ అంతా. టెరిఫిక్. అండ్ మది షాట్ అక్కడ సీక్వెన్స్లని. సో వాళ్ళిద్దరికి కూడా వీ హ్యావ్ టు గివ్ వన్ బిగ్ క్రెడిట్ ఫర్ దెమ్ టు. ఐ థింక్ ఇట్లా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ ని తీసుకొని ఇలా ఇమోషన్ ని కలిపిందంటే మనకి సై సినిమా గుర్తొస్తుంది. అవును.